అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. గమనించండి ప్రేమైన సహోదర సహోదరులారా, రాత్రి ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధన విషయంలో మరి చాలా లేట్ అయింది. ఈ పూట మరి ఇక్కడ చర్చిలో భోజనాలు అంటే ప్రార్థన అయిన తర్వాత భోజనాలు ఏర్పాటు ఉండడం వలన ఈ విశ్వాసులు ఇప్పటి వరకు పని చేస్తూ వచ్చారు. ఆ పని చేసిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. అయితే లైవ్లో ఉన్న వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, మరి రాత్రి ఆడియో ఫెయిల్ అయింది, చాలా లేట్ అయిపోయింది. పిల్లల ప్రోగ్రామ్స్ ఉండడం వలన వాక్యం సరిగా మీరు వినడానికి అవకాశం కుదరలేదు. ఈరోజు సమయం ఇప్పుడు 10:30 అవుతుంది. ఈరోజు 12 గంటల వరకు ఈ ఆరాధన జరుగుతుంది, అంటే ఈ వాక్యం జరుగుతుంది. గంటన్నర వాక్యం మీరు వింటారు. ప్రతి ఆదివారం కూడా ఉంటుంది, కానీ ఈరోజు డబల్ రెండు పాళ్ళు డబల్ వాక్యాన్ని మనం వినబోతున్నాం. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. సరే, మంచిది. రాత్రి మనం ఒక అంశాన్ని తీసుకొని ఉన్నాం, భయపడకుడి పార్ట్ 2. దాంట్లో పార్ట్ 1లో మనం చూసింది ఏంటి అంటే, జకరియా భయపడుతున్నాడు దేవదూతను చూసినప్పుడు. అలాగే మరియా భయపడుతుంది దేవదూతను చూసినప్పుడు. అయితే అది పార్ట్ 1లో మనం చూసి ఉన్నాం. ఈరోజు పార్ట్ 2లో రాత్రి మనం చూసి ఉన్నాం, గొర్రెల కాపర్లు భయపడుతూ ఉన్నారు. అయితే నేను మీతో రాత్రి ఈ విషయాన్ని మీతో పంచుకున్నప్పుడు లైవ్లో, గొర్రెల కాపర్లు రాత్రి వేళ పొలంలో ఉండి తమ మందల్ని కాసుకుంటున్న దాని గురించి డైరెక్ట్ వివరణ ఇచ్చి ఉన్నాను. డైరెక్ట్ వివరణ అంటే, నేను అక్కడ ఇజ్రాయెల్ దేశంలో వెళ్ళి నేను చూసి వచ్చిన వివరాలన్నీ మీతో చెప్పి ఉన్నాను. ఆ రాత్రికాల టైంలో దేవదూత గొర్రెల కాపర్లను దర్శించినప్పుడు ఆ గొర్రెల కాపర్లు ఆ వార్త వినగానే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంతో ఆనందంతో తమ గొర్రెలను విడిచిపెట్టి వాళ్ళు యేసు ప్రభుని దర్శించడానికి వెళ్ళారు అని మనం చూసి ఉన్నాం. కాబట్టి మరి మనం చూసినట్లయితే వాళ్ళు ఎలా విడిచిపెట్టి వెళ్ళగలిగారు, గొర్రెలను ఎలా విడిచిపెట్టి వెళ్ళగలిగారు అని రాత్రి నేను మీతో చెప్పి ఉన్నాను. నిజంగా రాత్రి ఎంతమంది లైవ్ చూశారో వాళ్ళు చాలా ధన్యులు. అయితే ఈరోజు మళ్ళీ ఆ విషయాలన్నీ కూడా వివరంగా మనం వినటానికి కుదరదు. అయితే ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. యేసు ప్రభు పుట్టిన దినాల్లో లోకమంతా కూడా భయం అని చెప్పారు. అందుకనే పార్ట్ 1లో ఇద్దరు భయపడుతున్నారు. ఒక ఆయనేమో యాజకుడు జకరియా, ఇంకొక ఆమెమో సామాన్యమైన మరియా భయపడుతుంది. అలాగే పార్ట్ 2లో గొర్రెల కాపర్లు వాళ్ళు భయపడుతూ ఉన్నారు. లోకమంతా కూడా భయంతో నిండుకొని ఉంది యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు. అయితే మీతో నేను చెప్పి ఉన్నాను, భయమే కాదు కానీ భయంతో పాటు ఈ లోకంలో ఉన్నది ఏంటంటే, యేసు ప్రభు జన్మించినప్పుడు పాపపు చీకటి అని చెప్పారు. ఏ చీకటి? పాపపు చీకటి. ప్రవక్త ప్రవచిస్తున్నాడు ఏమనంటే, చీకటిలోను మరణ ఛాయలోను
కూర్చున్న వారికి గొప్ప వెలుగు ఇవ్వడానికి ఆయన మనకి అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు అని ప్రవక్త ప్రవచిస్తున్నాడు. అయితే మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఆయన లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. చాలా మంది అడగచ్చు, అదేంటండి మరి దేవుడు పగలు మనకి సూర్యుడు వెలిగిస్తున్నాడు కదా, రాత్రులు చంద్రుడు వెలిగిస్తున్నాడు కదా, మరి యేసు వెలుగు అంటున్నారు ఏంటంటే నేను మీతో చెప్పి ఉన్నాను. అదేంటంటే ఈ వెలుగు తాత్కాలికమైనదే. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ వెలుగు తాత్కాలికమైనది. ఏ వెలుగు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇచ్చే వెలుగు తాత్కాలికమైనదే. ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తా ఉన్నాడు బాగా. అకస్మాత్తుగా నల్లటి మేఘం వచ్చేసింది అనుకోండి, ఏమైపోయింది? ఆ వెలుగంతా పోయింది. ఆఫ్టర్ ఆల్ ఒక మేఘం రాగానే చీకట వచ్చేసింది, వెలుగుపోయి. మీరు ఆలోచించుకోండి, తాత్కాలికమైన వెలుగు. ఇంకో మాట చెప్తా, అదేంటంటే ఒక దినం రాబోతుంది, అది దేవుని దినం. అప్పుడు ఈ యొక్క లోకం అంతమైపోబోతుంది. అంతమైపోయేటప్పుడు వాక్యంలో రాయబడుతున్న మాటలు కాదు, పంచభూతములు మా వేండంతో లయమైపోబోతున్నాయి. ఈ భూమి మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ కూడా అవి ఎక్కడికి వెళ్ళి తెలియకుండానే అవి వెళ్ళిపోబోతున్నాయి. అందరూ హల్లెలూయా చెప్పండి. అడ్రస్ లేకుండా అవి వెళ్ళిపోబోతున్నాయి. కాబట్టి సూర్యుడు అనేది నిజమైన వెలుగు కాదు. నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూసినట్లయితే వెలుగు సంబంధించిన విషయాలన్నీ కూడా నేను మీతో చాలా వివరంగా పంచుకొని ఉన్నాను. ఒక మెసేజ్ ఉంటుంది, క్రిస్మస్ వచ్చింది వెలుగును తెచ్చింది అని ఒక ప్రసంగం నేను చేసి ఉన్నాను యూట్యూబ్ ఛానల్లో. క్రిస్మస్ రావడం వలన ఈ లోకంలో వెలుగేలా వచ్చింది అనేది దాంట్లో ఉన్న సబ్జెక్ట్ అంత. సరే, ఇప్పుడు ఈ లోకంలో యేసు ప్రభువు పుట్టిన దినాల్లో లోకం అంతా కూడా చీకటి గాఢాంధకారం కమ్ముకొని ఉంది. దానివల్ల ఏంటి లాభం, ఏంటి నష్టం అంటే, ఆ గాఢాంధకారపు చీకటి వలన రాత్రి నేను మీతో చెప్పి ఉన్నాను, మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. గుర్తుందా నేను చెప్పిన మాట? రాత్రి రాత్రి బాగా లైట్లు ఉన్నాయి, మనకి దారి అంతా తెలుసు. కానీ అకస్మాత్తుగా కరెంట్ పోయింది. అకస్మాత్తుగా కరెంట్ పోతే మనకి ఎంత దారి తెలిసినా ఇక్కడి నుంచి బయటకు వెళ్తావు, బయలుదేరుతావు. ఈ రోడ్లో వెళ్ళాల్సిన ఎటు వెళ్ళిపోతావు? స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ రోడ్లోకి వెళ్తావు. ఇంకా ఆ రోడ్లో కూడా నీకు అంటే కనబడకపోతే ఇంకా వెళ్ళిపోతావు చివరికి. ఏది? ఈ బజార్ చివరికి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి తడుములు ఆడుకుంటూ ఉంటావు, అయ్యో అయ్యో ఎక్కడున్నా అయ్యో అని. అదే వాక్యంలో చెప్తాడు, మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. ఈరోజు ప్రపంచంలో ఇన్ని రకాలైన భక్తులు రావడానికి కారణం అదే. చూడండి, అందరూ ఒకే దారిలో ఉన్నారు, ఒకే త్రోవలో ఉన్నారు. ఉన్న వాళ్ళు ఏమైందంటే త్రోవ తప్పిపోయారు. అందరూ హల్లెలూయా చెప్పండి. త్రోవ తప్పిపోయారు. అందరినీ మీరు అడగండి, ఏం చెప్తారు? ఏమండి పాస్టర్ గారు, ఏ దారైనా చెప్పండి అక్కడికి వెళ్తుందండి పరలోకానికి. చాలా సంతోషం, చాలా సంతోషం. గొర్రెల వల్ల త్రోవ తప్పిపోయాం మనం అనుకుంటున్నాం ఏ దారైనా. దానికి ఎలా చెప్తారంటే, ఇప్పుడు మీ చర్చి ఉంది అనుకోండి, మీ చర్చి రావడానికి ఇటు నుంచి రావచ్చు, ఇటు నుంచి రావచ్చు, అటు నుంచి రావచ్చు, అటువైపు వాళ్ళు ఈ పొలం అడ్డుపడి రావచ్చు. ఎన్ని దారులు వచ్చినా ఇక్కడికి వస్తాం కదా అని చెప్తారు. చాలా జాగ్రత్త వినండి. ఎన్ని దారులు గుండా వచ్చినా అక్కడికి వెళ్తామేమో, కానీ పరలోక రాజ్యం లోపలికి నువ్వు పోవాలంటే, అంటే పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే ప్రభు చెప్తున్నాడు, నేనే ద్వారము అంటున్నాడు. ఏంటండి ద్వారము అంటే పరలోకానికి ఒక గేట్ ఉంది. గేటు
గేట్ వరకు వస్తావు, కాదంటే డౌటే లేదు. పరలోకానికి ఉన్న గేట్ వరకు వస్తావు. గేట్ లోపలికి వెళ్తేనే కానీ పరలోకంలోకి చేరావని అర్థం. నువ్వు పరలోకంలో చేరకపోతే రెండో స్థలం ఉన్నది ఏంటిదంటే నరకం. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, అటు పరలోకానికి వెళ్ళలేదండి, ఇటు నరకానికి వెళ్ళలేదండి, మధ్యలో గాలిలో తిరుగుతున్నారంటే అది అబద్ధం. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ లోకంలో మనిషిగా పుట్టిన ఎవరైనా అయితే పరలోకానికి వెళ్ళాలి, లేకుంటే నరకానికి వెళ్ళాలి. ఈ రెండు తప్పితే వేరే మార్గం లేదు. చూడండి, ప్రభు పుట్టినరోజుల్లో, పుట్టిన దినములలో ఈ లోకంలో ఉన్న మనుషులందరూ గొర్రెల త్రోవ తప్పిపోయారు. గొర్రెల త్రోవ తప్పిపోయారు. నేను మీతో చెప్తాను, వాక్యంలో ఉన్నది ఏంటి? యోహాను సువార్తలో చూడండి, గొర్రెల కాపరి ముందు నడవాలి. ఎక్కడ నడవాలి? ముందు నడవాలి. గొర్రెల్ని ఆయన నడిపించాలి. అయితే ఈ రోజుల్లో ఏం జరుగుతుంది అంటే గొర్రెల కాపరి వెనక వస్తున్నాడు. చూడండి, మామూలుగా గొర్రెలు మన ఊర్లో వెళ్తా ఉంటాయి కదా, అవి ముందు వెళ్తా ఉంటాయి, ఈయన వెనక వస్తా ఉంటాడు. ఎందుకని అని అంటే ఈ గొర్రెలు అండి అటు ఇటు వెళ్ళిపోతా ఉంటాయండి. నేను అడిగితే అంటాడు, నేను ముందు వెళ్తున్నాను అనుకోండి మంచిగానే ఉంటుంది, కానీ ఈ వెనకున్న గొర్రెలు ఏమైపోతాయి? తప్పిపోతా ఉంటాయి. కొన్ని ఇటు వెళ్ళిపోతాయి, కొన్ని ఇటు వెళ్ళిపోతాయి. నేను అన్ని నా వెనక వస్తున్నాయి కదా అని వెళ్తా ఉంటా, రావు. మళ్ళీ వాటి కోసం వెనక్కి వెళ్ళి వెతుక్కోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు ఈ గొర్రెలు కాసేవాళ్ళు. అయితే గొర్రెలు అలా త్రోవ తప్పిపోయినాయి. ఈ రోజుల్లో మనం కానీ చూసినట్లయితే ఇన్ని రకాల విధానాల్లో చూసిన కారణం అది. ప్రతి ఒక్కరు మేము వెళ్తాం, పరలోకానికి వెళ్తాం కరెక్టే, పరలోకానికి వెళ్తావు, కానీ పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే, గేట్ లోపలికి వెళ్ళాలంటే ప్రభు చెప్తున్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు పోడు. సరే, యేసు ప్రభు పుట్టింది రాత్రి టైంలో. ఎప్పుడు పుట్టాడు? రాత్రి టైంలో. నేను నిన్న రాత్రి ఇక్కడ చర్చిలో వాక్యం చెప్పాను. ఈ యూట్యూబ్లో విన్నావా? యూట్యూబ్లో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ విన్నారు. అదేం చెప్పాను అంటే, యేసు ప్రభు రాత్రి పుట్టాడు అని మనం బైబిల్లో చదువుకుంటున్నాం. రాత్రి టైం ఏంటి అనేది పరిశుద్ధాత్ముడు రాయిలా మరుగుపరిచాడు. యేసు ప్రభు మరణించి పాతి పెట్టబడి మూడో దినానికి లేచినప్పుడు టైం రాయిలా, అదేగా చెప్పింది. ఆదివారం తెల్లవారుతుండగా ఆయన లేచాడని అన్నాడు. ఆదివారం తెల్లవారుతుండగా అంటే శనివారం రాత్రి 12 తర్వాత ఆదివారం చొరబడిపోతుంది. మనం రేపు 31వ తారీఖు రాత్రి ప్రార్థన జరుగుతుంది. కొత్త సంవత్సరం ఎప్పుడు వచ్చింది? 31వ తారీఖు రాత్రి 12 అయిపోగానే 12 దాటగానే కొత్త సంవత్సరంలో వచ్చేసింది. అలాగే ప్రభు ఆయన సమాధి నుంచి తిరిగి లేచిన టైం కూడా పరిశుద్ధాత్ముడు మరుగుపరిచాడు. అయితే యేసు ప్రభు పుట్టింది రాత్రి టైం. రాత్రి చాలా విషయాలు చెప్పాను, రాత్రి గురించి చాలా విషయాలు చెప్పి ఉన్నాను. అయితే ఆ ఈళ్ళు గొర్రెల కాపర్లు రాత్రి వేళ పొలంలో ఉండి తమ మందలు కాసుకుంటున్నారు. రాత్రి అనేది శోధనకి గుర్తు, రాత్రి అనేది కీడుకు గుర్తు. అవును, బైబిల్లో చూస్తే ఒక ఆయన మంచిగా పంట వేశాడు, పొలం బాగా దున్నాడు, శుభ్రం చేశాడు, మంచి గోధుమలు విత్తాడు. మంచి గోధుమలు విత్తాడు. అయితే బైబిల్లో రాయబడింది, మనుషులు నిద్రిస్తుండగా అపవాది వాళ్ళ యొక్క విరోధం వచ్చి గొరుగులు విత్తేసి వెళ్ళిపోయాడు. గోధుమల మధ్యలో గొరుగులు విత్తేసిపోయాడు. అయితే ఎవరికి కూడా తెలియలే. వెంటనే ఆ గోధుమలు గొరుగులు రెండు కూడా మొలకలు వచ్చినాయి, మొలకెత్తినాయి. ఇప్పుడైతే అవి మొలక ఎత్తడం ప్రారంభించినాయో అప్పుడు గుర్తుపడుతున్నారు. ఆ పొలం పని చేసే వాళ్ళు యజమానుల దగ్గరికి అడుగుతున్నారు, అయ్యా నీ పొలంలో గోధుమలు వేసావా, గొరుగులు వేసావా?
మంచి గోధుమలు వేసేసి, మామూలు గోధుమ కాదు, మంచి గోధుమలు వేసేసి. మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పుడు చెప్తున్నాడు, ఇది శత్రువు చేసిన పని. మనం మంచి గోధుమలు ఎత్తి మనం నిద్రిస్తుంటే శత్రువు వచ్చి అటు మధ్యలో గురుగులు తీసిపోయాడు. రాత్రి అనేది చాలా భయంకరం. రాత్రి అనేది చాలా చాలా భయంకరం. అయితే మనం రాత్రి గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. రాత్రి వేళ కలుగు భయమునకైనాను అంటాడు, చీకట్లో సంచరించు తెగులునకైనాను అంటాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. అయితే యాకోబు దాని బైబిల్లో యాకోబు గురించి మనం చూస్తే, యాకోబు రాత్రంతా కూడా ఒక మనిషితో పోరాడుతా ఉన్నాడు. రాత్రంతా ఒక మనిషితో పోరాడు. ఎవడు గెలవట్లా, ఆయన గెలవట్లా, యాకోబు గెలవట్లా. తెల్లారిపోతా ఉన్నాడు. యాకోబుతో పోట్లాడుతున్న మనిషి, నన్ను పోనీవయ్యా, నేను వెళ్ళిపోవాలి, తెల్లారిపోతుంది అని అంటున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను ఇచ్చిపెట్టున్నాను. అప్పుడు ఆ వ్యక్తి యాకోబుని నీ పేరేంటి అని అడిగి, అక్కడ అతన్ని పేరు మార్చి యాకోబు అని చెప్పాడు. యాకోబు అంటే మోసగాడు. నీ పేరు ఇక మీద యాకోబు అని వాడదు, నీ పేరు ఇక మీద ఇశ్రాయేలు అని పడుతుందని పేరు మార్చి దేవుడు యాకోబుని దీవించాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేరు మార్చి యాకోబుని ఆశీర్వదించాడు. సరే, ఇక్కడ మీరు చూసినట్లయితే అది రాత్రి టైం, అంటే తెల్లవారుజాము అవుతాం. ఇంకా మనం రాత్రి గురించి చూస్తే, ఆ దినమున ప్రభు ఉదయాన్నే ఆ యొక్క గల్లలే సముద్ర తీరం వెళ్తుంటే కొంతమంది తమ దోణి నుంచి దిగి, అంటే పడవల నుంచి దిగి వలలు కడుక్కుంటూ ఉన్నారు. ప్రభు అన్నాడు, ఒక ఆయన దోణిలోకి ఎక్కి కొంచెం లోపలికి తోసి తొయ్యమని తోసాడు. ఆ దోణి నుంచి ప్రభు వాక్యం చెప్పాడు. వచ్చిన జనసమూహం అంతటికి వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత ప్రభు అంటున్నాడు ఆ వ్యక్తితో, ఇప్పుడు మనం చేపలు పడతాం వెళ్దాం అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా మొదట రాత్రి అంతా కూడా మేము చేపలు పట్టడానికి ఈ సముద్రం అంతా గాలించాం, కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. అందరూ హల్లెలూయా చెప్పండి. రాత్రి అంతా కూడా మేము పడతానే ఉన్నాం, ప్రయత్నం చేస్తానే ఉన్నాం, అంతా కూడా జల్లెడి పట్టాం, అయితే ఒక్క చేప కూడా దొరకలేదు అని అంటే దాని రాత్రి అంతా కూడా ప్రయాసపడినా లాభం లేదు అని అర్థం. అదే పాట కూడా ఉంది, నడిపించిన ఆ పాటలో, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు చేయము అని పాడతారే, అలా రాత్రంతా ప్రయాసపడ్డాడు. తర్వాత మనం చూసినట్లయితే రాత్రి గురించి మనం చూసినట్లయితే అక్కడ ఒక హెచ్చరిస్తున్నాడు ఒక విషయం. అదేంటంటే, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుంచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా మంది పడుకునే వాళ్ళు రాత్రి పడుకుంటారు, దేవుని వాక్యం రాయబడుతుంది. నిద్రించే వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారు? రాత్రి నిద్రపోతారు. కానీ కొంతమందికి రాత్రి అనేది పగలని లేదు, పండుకుంటానే ఉంటారు. అందుకనే అంటున్నాడు, నువ్వు నిద్రించిన నీవు మేల్కొని మృతులలో నుంచి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఆ యొక్క రాత్రి టైంలో నిన్న రాత్రి మీతో చెప్పి ఉన్నాను, ప్రభు ఈ లోకంలోకి వచ్చింది మొదటి రాక. ఆ మొదటి రాకడ
ఏ నెల వస్తాడు, ఏ సంవత్సరం వస్తాడు, ఏ నెల వస్తాడు, ఏ తారీఖు వస్తాడు అని కూడా లేదు. ప్రవక్తలు ప్రవచించారు ప్రభు జన్మిస్తాడని, అయితే ప్రవచించారు కానీ ఆ ప్రవచనంలో ఎక్కడా కూడా ఆయన పలానా సంవత్సరం, పలానా నెల, పలానా తారీఖు, ఇన్ని గంటలకి ఆయన పుడతాడు అని ఎవరు ప్రవచించారు. అయితే ఇప్పుడు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం కదా, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం కదా, ఆయన రాకడ కూడా ఒక మర్మంగా ప్రభు ఉంచి ఉన్నాడు. అదేమో మొదటి రాకడైతే ఇదేమో రెండవ రాక. అందరూ హల్లెలూయా చెప్పండి. అది మొదటి రాకడైతే ఇది రెండవ రాకడ. అది ఎంత రహస్యంగా జరిగిందో మొదటి రాకడ అంటే ఆయన ఈ లోకంలో లోకరక్షకుడిగా జన్మించడం, ఈ రెండవ రాకడ కూడా అంత రహస్యంగానే జరుగుతుంది. నేను అంతకుముందు నా మెసేజ్లో చెప్పాను, యూట్యూబ్లోనే చూసుకోండి. అదేంటంటే ప్రభు యొక్క రాకడ మనం ఎదురు చూస్తున్న రాకడ ఎలా ఉంటుందంటే ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బూరతోను ప్రభు పరలోకం నుండి దిగి వస్తాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. సరే, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ప్రభు పరలోకం నుంచి దిగి వస్తాడు. బానే ఉంది. అయితే ఆయన సీక్రెట్ గా వస్తాడు, రహస్యంగా వస్తాడు అని అంటారు ఏంటండి అని మీరు అడగచ్చు. అవును, వాక్యంలో అంత ఇదిగా ఉన్నా ఆయన వచ్చి ఆర్భాటం, ప్రధాన దూత శబ్దం, దేవుని బూర అనేది రాత్రి నేను మీతో చెప్పి ఉన్నాను. ఎవరైతే ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ బూర ధ్వని వినిపిస్తుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. నీకు ఆ బూర ధ్వని వినిపించింది అనుకో, వినబడింది అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎత్తబడే ఆ యొక్క లైన్ లో ఉన్నావు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆయన సీక్రెట్ గా రావట్లే, దాన్ని ఇప్పుడు ఆయన వచ్చే రాకడిని ఇంగ్లీష్ లో సీక్రెట్ కమింగ్ అని పెట్టారు, తెలుగులో రహస్య రాకడ అని పెట్టారు. కారణం ఏంటో తెలుసా? అది ఎందుకు ఆ మాట వాడారంటే ఆయన యొక్క రాకడ మంచి ఆర్భాటంతోనే రాబోతున్నాడు రెండోసారి, కానీ అది సిద్ధపాటు కలిగిన వాళ్ళకి వినిపిస్తుంది. ఆ బూర ధ్వని, ఆ యొక్క దేవుని బూర ఆర్భాటం అనేది సిద్ధపాటు కలిగిన వాళ్ళకి వినిపిస్తుంది. వినబడగానే మనం ఏం కంగారు పడక్కల, మనం వినబడింది అని అంటే ఆటోమేటిక్ గా మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మన ఈ శరీరం ఏది, మట్టి శరీరం, మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి ఆయన్ని ఎదుర్కొనడానికి మేఘముల మీద మనం కొనుక్కోపట్టాన్ని మనం తీసుకుని వెళ్తాం. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం దాని కొరకు చాలా జాగ్రత్తగా సిద్ధపాటు కలిగి ఉండవలసిన వాళ్ళమై ఉన్నాం. అయితే దావీదు కూడా, కీర్తనకారుడైన దావీదు కూడా తన కీర్తన గ్రంథంలో 134వ కీర్తనలో రాస్తాడు, యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండు వారారా అని రాస్తాడు. ఎందుకు ఆ మాట రాస్తున్నాడు అని అంటే దేవుని యొక్క సేవకుడు రాత్రి సమయంలోనే ఆయన తన దేవుని మందిరంలో నిలబడాలి. రాత్రి అనేది శ్రమకి గుర్తు, రాత్రి అనేది శోధన గుర్తు, కీడు గుర్తు. అలాంటి స్థలంలో ఆ సమయంలో నిలబడాలి. నిన్న రాత్రి లైవ్ లో చాలా విషయాలు చెప్పినాను, మళ్ళీ నేను చెప్తే ఇక్కడే మనం అంటాం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటేనండి, చీకట్లోనే ఉండడానికి ఆశపడుతూ ఉంటారు, చీకట్లోనే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. లోకమంతా కూడా పాపపు చీకటితో నింపబడి ఉంటే కొంతమంది మేము చీకట్లోనే ఉండాలని ఆశపడుతున్నాం అన్నట్టుగా ఉంటూ ఉంటారు. కానీ నేను క్రిస్మస్ వచ్చింది వెలుగును తెచ్చింది అనే దాంట్లో మీతో చెప్పి ఉన్నాను. అదేంటంటే 3 రకాలైన విషయాలు ఉన్నాయి దాంట్లో. ఒకటి నిజమైన వెలుగు, అందరూ హల్లెలూయా చెప్పండి. 2 జీవపు వెలుగు, రెండోది ఏంటిది? జీవపు వెలుగు. కాబట్టి మనం చూసినట్లయితే నిజమైన వెలుగు, ఆ జీవపు వెలుగు, ఆ యొక్క గొర్రెపిల్ల వెలుగు. ఆయన
ఆయనే వెలుగై ఉన్నాడు. ఆయన వచ్చి లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు, యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండి వారులారా అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క సేవకులుగా మనం దేవుని యొక్క మందిరంలో రాత్రి నిల్చుండవలసిన వాళ్ళమై ఉన్నాం. రాత్రి నిల్చుండవలసిన వాళ్ళమై ఉన్నాం. రాత్రి నిల్చుండడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చూడండి, దేవుడు మనకిచ్చిన మందల్ని గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు? రాత్రి వేళ పొలంలో ఉన్న తమ మందల్ని కాసుకుంటా ఉన్నారు. నిద్రపోతా కాస్తారా? మెలకుగుండి కాస్తారా? మెలకుగానే ఉండి కాస్తూ ఉన్నారు. రాత్రి నేను చెప్పిన మీతో లైవ్లో, ఎవరైతే మెలకుగా ఉంటారు, ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. అదేంటిది? అది ఆయన రాకడ ఎవరికి తెలుస్తుంది అంటే, ఎవరైతే ఆత్మ సంబంధమైన మెలకువలో ఉంటారు. అంటే దాని అర్థం రాత్రులు పడుకోవద్దు, గొడ్ల గొబ్బల కళ్ళు తెచ్చుకొని కూర్చోండి అని కాదు. అది అట్లా అనుకుంటే అది శరీర సంబంధమైన మెలకువ. మీ ఆత్మలో మెలకువ కలిగి ఉండాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. దేవుడు రాకడ ఏం చెప్పాడు తెలుసా? ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. పగలే వస్తాడు, రాత్రి వస్తాడు. అది ఎందుకు అన్నాడు? ఇప్పుడు మనకి పగలు, అమెరికాలో ఇప్పుడు రాత్రి. అర్థమైందా? ఆయన వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఆయన వచ్చాడు, వస్తే మనకేం పగలు, మనం లేచి ఉన్నాం. అమెరికాలో ఉన్న వాళ్ళు రాత్రి, వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. కాబట్టి మనం మెలకుగుతాం కదా, మనమే వెళ్ళిపోతాం అనుకున్నా, అట్లా అనుకోవద్దు. వాళ్ళు నిద్రపోతున్నా ఆత్మలో వాళ్ళు మెలకువగలిగి ఉంటే వాళ్ళు కూడా దేవుని రాకడలో ఎత్తబడిపోతారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. ఇంకోటి నేను మీతో చెప్పిన నిజమైన వెలుగు, జీవ వెలుగు. నా యొక్క ఎపిసోడ్ లో నేను చెప్పింది గుర్తు చేస్తా కొంచెం. ఈ నిజమైన వెలుగు లేదా జీవపు వెలుగు ఎలాంటిదంటే, ఆ జీవపు వెలుగు అది వచ్చి చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అంటున్నాడు. అంటే ఆ యొక్క నిజమైన ఆ జీవపు వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంటే చీకటి దాన్ని గ్రహించలేకపోతుంది. అంటే చీకటి పారిపోతుంది అని అర్థం. ఇందా నేను సూర్యుడు గురించి చెప్పిన, ఆ సూర్యుడు నిజమైన వెలుగు అనుకొని అందరూ ఏం చేస్తా ఉంటారు? సూర్యుడికి దండం పెడతారు. కానీ ఏం జరుగుతుంది? అకస్మాత్తుగా మేఘం వస్తే ఆ నిజమైన వెలుగు అనుకున్నదంతా పోతుంది. అయితే ఇక్కడ ఈ నిజమైన వెలుగు, జీవ వెలుగు గురించి ఏం చెప్తున్నాడంటే, అది చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ అది చీకటి దాన్ని గ్రహింపకుండా ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఆ నిజమైన జీవ వెలుగు చీకట్లో ప్రకాశిస్తున్నప్పుడు చీకటి దాన్ని మృంగలేకపోతుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సార్ ఆడియో వస్తుంది, చాలా జాగ్రత్తగా గమనించండి. రాత్రి ఆడియో రాలేదు లైవ్ లో, నేను చాలాసేపు వాక్యం చెప్పిన, అదంతా కూడా వేస్ట్ అయిపోయింది. కానీ ప్రార్థన చేసేసాను. ఈరోజు మంచిగా వాక్యం ప్రారంభించి దేవుడు ఆ ఆడియోని ఇచ్చిన్నాడు. నిజంగా ఈ లైవ్ లో ఉన్న వాళ్ళు ధన్యులు. సరే, భయపడుకుడి పార్ట్ 2లో గొర్రెల కాపర్లు భయపడ్డారు. ఇప్పుడు ఇది ఇప్పటి వరకు మనం చూసి ఉన్నాం. రెండో విషయం దీంట్లో అదేంటంటే, ఇదే దేవదూత, ఏ దేవదూత అయితే జకర్యా దగ్గరికి వెళ్ళాడు బావిలో, అదే దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చాడు. అదే దేవదూత గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చాడు. మళ్ళీ అదే దేవదూత ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో మనం చూద్దాం. అయితే గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వాక్యం, అక్కడ ఏముందో నేను చదువుతున్నాను. అయితే ఆ దూత, భయపడకుడు, ప్రజలందరికీ కలుగుబోవు
సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు పుట్టినప్పుడు మొత్తం ప్రజలందరికీ సంతోషకరమైన సువార్తమానం. ఎందుకని అని అంటే ఆయన అక్కడ చెప్తున్నాడు, ఒకటి, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానివల్ల సంతోషకరమైన విషయం. రెండోది, లూకాసు వార్త 17:7 ఏమన్నా చెప్తాడంటే, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువైన సంతోషం ఉంటుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. మూడోది, ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది, అతను ఎన్నిత చేశాడు. అయితే మిగతా 99 గొర్రెలు సురక్షితమైన స్థలంలో వదిలేసి ఒక్క గొర్రె కోసం బయలుదేరాడు. ఆయన ప్రాణంతో కూడిందండి. ఎందుకంటే అది దొరికే వరకు వెతకడం అంటే ప్రాణంతో కూడింది. కొండలు ఎక్కుతున్నాడు, లోయల్లో తిరుగుతున్నాడు, అడవిలో తిరుగుతున్నాడు, ఎడారిలో నడుస్తున్నాడు. ఆయన యొక్క తపన అంతా ఏంటంటే, నా గొర్రె తప్పిపోయింది. ఇంకో కాపర అయితే ఏమంటాడు అంటే, 99 ఉన్నాయి కదా, వాటిని కాపాడుకుందాంలే పోగొట్టుకోకుండా. కానీ ఈ కాపర అలా కాదు, తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం బయలుదేరి ఆయన అది దొరికే వరకు వెతుకుతున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ విషయంలో నిజంగా నన్ను కానీ అడిగితే మనం అందరం సంతోషించాం. పోతే పోయిందే. ఇప్పుడు ఆ గొర్రెలు ఎవరో కాదు, ఇందాక నేను చెప్పాను కదా, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. మనమందరం ఆ గొర్రె మనమే. అయితే తప్పిపోయిన మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలోనికి ఆయన నరావతారిగా వచ్చింది. ఆయన వచ్చాడు అని సంతోషం. ఆయన వచ్చిన మాట లోకంలో ఒక్క వ్యక్తి తీసుకొని అంటే అది తెలుసుకొని రక్షణ పొందిన పరలోకంలో ఎక్కువైన సంతోషం. అందరూ హల్లెలూయా చెప్పండి. అవును, పరలోకంలో ఎక్కువైన సంతోషం. ఇప్పుడు దానికి సంబంధించి నేను చెప్పిన ఆ మనిషి ఒక్క గొర్రె కోసం వెళ్ళాడా, దొరికితే దాన్ని తీసుకొని వచ్చి ఇంటి ముందు ఉన్నవాళ్ళని, ఇంటి వెనక ఉన్నవాళ్ళని, ఇంటి పక్కన ఉన్నవాళ్ళని అందరిని పిలిచి వాళ్ళందరితో కూడా సంతోషించి ఆనందిస్తూ ఉన్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, అది గొప్ప సంతోషం. యోహాను 3:4 రాస్తాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని వినుట కంటే నాకు ఇంకా ఎక్కువైన సంతోషం లేదు. అవునండి, మన పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు అని మనం వినే దానికంటే ఎక్కువైన సంతోషం మనకు ఉండకూడదు. కారణం ఏంటో తెలుసా? చాలా మంది వాళ్ళేమో మంచిగా భక్తిగా ఉంటారు, వాళ్ళు మంచి స్వభావంతో ఉంటారు, వాళ్ళ పిల్లలు వాళ్ళకి చాలా వేదన కలిగజేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే, పిల్లలు లేక చాలా మంది ఏడుస్తుంటే పిల్లలు కలిగి చాలా మంది ఏడుస్తున్నారు. వీళ్ళు పుట్టకుండా ఉంటేనే బాగుండేది అని ఏడుస్తున్నారు. అవునండి, కారణం ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులకి అవమానాన్ని తెచ్చి పెడుతున్నారు. తల్లిదండ్రులు తలక ఎత్తుకోలేకుండా చేస్తున్నారు పిల్లలు. ఇదేనమ్మా నా ప్రేమైన సహోదరి, ఈ యూట్యూబ్ లో దేవుని యొక్క మాటలు వింటున్న నీవు ఒకసారి ఇది గమనించు. నీ యొక్క పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారా? ఇది చాలా మంది గ్రహించరు. ఏం గ్రహిస్తారు అంటే, నా పిల్లలకి ఇల్లు ఉందా, నా పిల్లలకి ఉద్యోగాలు ఉన్నాయా, నా పిల్లలకి మంచిగా పెళ్ళిళ్ళు చేశానా, వాళ్ళ పిల్లలు కలిగారా, ఈ లోక సంబంధమైన విషయాలు ఆలోచిస్తారు. కానీ నా పిల్లలు దేవుల్లో ఉన్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. నేను ఛాలెంజ్ చేసేస్తున్నాను యూట్యూబ్ లో ఉన్న వాళ్ళతో కూడా నేను చెప్తున్నాను, మన పిల్లలు సత్యంలో ఉన్నారనుకోండి, మనకు అస్సలు కన్నీళ్ళు రావు. ఎందుకు? వాళ్ళు దేవుని నా మహిమార్థమే వాళ్ళు జీవిస్తారు. అదే కానీ సత్యంలో లేరనుకోండి,
అన్ని రకాల చెడు అలవాట్లలోనే వాళ్ళు ఆరోగ్యం పాటు చేసుకుంటారు, వాళ్ళ కుటుంబాన్ని గుల్ల చేస్తారు, వాళ్ళ తల్లిదండ్రుల్ని అవమానపరిచేట్టు చేస్తారు, సమాజానికి ఒక పీడగా తయారవుతారు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, సమాజానికి ఒక పీడగా తయారవుతారు. ఈడెప్పుడు పోతాడా, ఎప్పుడు పోతాడా అని ఎదురు చూసేటట్లుగా చేస్తారు. కాబట్టి మన పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారు, వీటికంటే మనకి ఎక్కువ సంతోషం లేదు. ఇంకా యెషయా గ్రంథం 51:11 రాస్తాడు. యెషయా గ్రంథం 51:11, యెహోవా విమోచించిన వారు సంగీత నాదంతో సియోను తిరిగి వస్తారు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. అవునవును, నీవు దేవుని చేత విమోచించబడితే నీ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. అందరు హల్లెలూయా చెప్పండి. అవును. తర్వాత హబక్కూకు భక్తుడు రాస్తాడు. హబక్కూకు గ్రంథం 3:17-18 హబక్కూకు గ్రంథం 3:17-18 అక్కడ రాస్తాడు. అంజూరపు చెట్లు పూయకుండినాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలీవ చెట్లు కాపులేకపోయినాను, నేనైతే నా యొక్క దేవుని యందు ఆనందిస్తాను. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషిస్తాను అని చెప్తున్నాను. అవునండి, ఇది దేవుడు మనకి ఇచ్చిన ఆనందం. దేవుడు మనకి ఇచ్చిన ఆనందం అనేది ఏదో పండగ వచ్చింది, క్రిస్మస్ పండుగ వచ్చింది, మనం ఆనందిద్దాం, సంతోషిద్దాం కాదు. చూడండి, మనం జీవం గల దేవుడిని మనం దేవునిగా కలిగి ఉన్నందుకు మనం నిజంగా సంతోషించవలసిన వాళ్ళమై ఉన్నాం. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకో ఆనందం ఏంటో చెప్తాను. ఎలిజబెత్కి పిల్లలు లేరు. నేను పోయిన పార్ట్ 1లో చెప్పాను, భయపడిపోయి పార్ట్ 1లో జకరియా ప్రార్థన చేశాడు, అయ్యా నాకు నా భార్యకి పిల్లలు లేరు, చాలా ముసలోళ్ళు అయిపోయారు, అయినా పిల్లలు కావాలని ఆశ ప్రార్థన చేస్తే దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ ఎలిజబెత్ ఆ కుమారుని గర్భం ధరించి ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఎలిజబెత్ దేవుడు ఇచ్చిన కుమారుని ఇంకా కమల గర్భం ధరించి ఉంది. ఆ గర్భంలో ఉన్న కుమారుడు యొక్క వయసు ఎంత అంటే 6 నెలలు గర్భం ధరించింది. ఈలోగా దేవదూత వచ్చి మరియ దగ్గరకు వచ్చాడు. మరియతో చెప్పాడు, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కాబట్టి నీవు వివాహం కాపైనా నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు ప్రభుని కంటావు, క్లియర్గా చెప్పాడు. అది చెప్పిన తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు. ఈ మరియమ్మ గారు ఏం చేసిందంటే కొన్ని రోజులు ఆగి బయలుదేరింది. ఎందుకు బయలుదేరింది? ఆ దేవదూత చెప్పాడు. ఈ చెప్తుంటే మరియమ్మకి నమ్మశక్యంగా లేదు. ఇదేంటి, నేను కన్యకని, నాకు వివాహం అవ్వకుండా పిల్లలేంటి అని. అప్పుడు దేవదూత చెప్పాడు, నీ బంధువురాలు ఎలిజబెత్ గురించి తెలుసు కదా, ఆ వయసు ఎంత, ముసలామె అయిపోయింది. ఆమె చూడండి ఇప్పుడు 6వ నెల గర్భవతి, దేవునికి అసాధ్యమైన కార్యం లేదు అని ఈమె నమ్మడం కోసం, మరియమ్మ నమ్మడం కోసం చెప్పింది. ఇప్పుడు ఈ మరియ దగ్గరకు వచ్చి దేవదూత చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మరియ కొన్ని రోజులు అక్కడ ఆగి ఆమె బయలుదేరింది ఎలిజబెత్ దగ్గరికి. ఎందుకీ ఆ దేవదూత చెప్పిన మాట నిజమా కాదా నేను తేల్చుకోవాలని బయలుదేరింది. సరే బయలుదేరింది. అక్కడ చూస్తే ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. మరియ జస్ట్ ఇంట్లో అడుగు పెట్టింది. మనం ప్రార్థన వాళ్ళం ఒకరింటికి ఒకరు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? వందనాలు అండి అని చెప్తాం. ఏం చేస్తామండి? చెప్తామా చెప్పమా? మంచినీళ్ళు ఓపెన్ చెప్తామా? కుర్చీ అయిపోయినా చెప్తామా? చెప్పరే. వచ్చిన వాళ్ళకి మర్యాద చేయకపోయినా వందనాలు అని చెప్తాం. తేలిగ్గా పైసా ఖర్చు లేని కదా, వందనాలండి, వందనాలు అని చెప్తాం. ఈ ఎలిజబెత్ మరియకి వందనం అని చెప్పింది. మరియా ఎలిజబెత్కి వందనం అని చెప్పింది. మరియా కదా వచ్చింది. మరి ఇంట్లోకి వెళ్ళటం అడుగు పెట్టడం ఆమెను చూడగానే ఎలిజబెత్ అమ్మకి వందనాలు చెప్పి, అమ్మ వందనాలు అనగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేసాడండి. ఆయన అందరూ హల్లెలూయా చెప్పండి.
అప్పటికి యోహాను యొక్క వయసు 6 నెలలే. బావిందండి, 6 నెలలే. ఎలిజబెత్ అమ్మ యొక్క గర్భంలో ఉన్నాడు. ఇప్పుడు మరియా యేసు ప్రభుని గర్భం ధరించి ఉంది. ఒక నెల రోజులు అనుకుందాం, నెల రోజు. అయితే ఇప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువు మరియమ్మను చూసి, మరియమ్మ గర్భంలో ఉన్న లోకరక్షకుడి నేసిని చూసి ఆనందంతో గంతులు వేస్తున్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభు పుట్టక ముందే బాప్తిస్మం ఇచ్చి యోహాను తన తల్లి గర్భంలో ఉండగానే యేసు ప్రభుని చూసేసి. అందరూ హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభుని చూశాడు. మరి అది దేవుడు ఇచ్చిన కృప. ఆయన తల్లి గర్భంలో ఉన్నాడు, ఈయన తల్లి గర్భంలో ఉన్నాడు. అర్థమైందా? మరియమ్మ గర్భంలో యేసు ప్రభు ఉన్నాడు, ఎలిజబెత్ అమ్మ గర్భంలో యోహాను ఉన్నాడు. ఆయన ఇంకా పుట్ల, ఈయన ఇంకా పుట్ల. పుట్టకుండానే ఆ గర్భాల్లో ఉండగానే ఆ యోహాను ఈ యొక్క మరియని చూడగానే, మరియ గర్భంలో ఉన్న ప్రభుని చూడగానే చూడకుండానే ఆనందంతో గంతులు వేస్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఇది రెండవ పార్ట్లో, భయపడకుడి రెండో పార్ట్లో మొదటి భాగం అని చెప్పాలి. ఇక రెండో భాగం ఏంటి అని మనం చూసినట్లయితే చూడండి, అదే దేవదూత యోసేపు దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యోసేపు దగ్గరికి వెళ్ళాడు. అవునండి. ఆ యోసేపు దగ్గరికి వెళ్ళి అక్కడ యోసేపు పరిస్థితి ఎలా ఉందంటే, నాకు మరియకి ప్రధానమైంది, అయితే మాకు వివాహం అవ్వకుండానే, మళ్ళీ వినండి, వివాహం అవ్వకుండానే ఆమె గర్భం ధరించింది. ఇది వాస్తవంగా అయితే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నారు కాబట్టి నేను ఇంకో మాట కూడా చెప్తాను. యూదులు మత ప్రవిష్టులు. చెప్పండి అందరూ, యూదులు మత ప్రవిష్టులు. తమ మతం కోసం అవసరమైతే తమ ప్రాణాన్ని కూడా అర్పించడానికి వెనుకాడారు. అంత కరాఖండితంగా ఉంటారు తమ మతం కోసం. అయితే అలాంటి యూదుల్లోంచి వచ్చి ఉన్నాడు ఎవరు? యోసేపు, యేసు ప్రభు యొక్క తండ్రి యోసేపు. అయితే చాలా కంగారు పడిపోతున్నాడు ఆయన. ఎందుకు కంగారు పడిపోతున్నాడు అంటే, అయ్యో నాకు మరికి ప్రధానం జరిగింది, ప్రధానం జరగగానే ఇప్పుడు వివాహం అవ్వకుండానే ఆమె గర్భం ధరించింది, ఇది చాలా అవమానకరమైన విషయం అని కంగారు పడిపోతున్నాడు. బాగా వినండి. ఆ యూదుల ఆచార ప్రకారంగానే అవగాక, లేదా ధర్మశాస్త్రం ప్రకారమైన అవగాక, వివాహం జరగకుండా అలా గర్భవతి అయిన స్త్రీలని శిక్షించాలి. అందరూ హల్లెలూయా చెప్పండి, శిక్షించాలి. ఈ యొక్క యోసేపు వెళ్ళి మరి ఇంటికి వెళ్ళి ఇష్టం వచ్చిన చెడమడం మాట్లాడి తిట్టేయాలి. ఆమెని పబ్లిక్ లో పెట్టేయాలి, అందరు ఎదుట అవమానపరచాలి. అయితే కంగారు పడిపోతున్నాడు. ఎందుకు? బైబిల్లో రాయబడుతుంది యోసేపు నీతిమంతుడు అని. అందరు హల్లెలూయా చెప్పండి. చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. అందరూ హల్లెలూయా చెప్పండి. ముందే చెప్తున్నాడు ఏమని? యోసేపు నీతిమంతుడుగా ఉన్నాడు, నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడతలిచింది. అవునండి, విడనాడాలని ఉద్దేశించింది. అవునండి. వాస్తవం ఇంకోళ్ళు అయితే ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేసేసి వాళ్ళని బయటికి లాగి వాళ్ళని కోర్టుకు ఎక్కించి జైల్లో పెట్టి నానా ఇబ్బందులు పెడతారు. అయితే వాక్యం రాయబడుతుంది, యోసేపు నీతిమంతుడు గనుక
అట్లాంటి ఏ పని కూడా చేయలే. రహస్యంగా ఆమె విడిచిపెట్టేద్దాంలే, ఆమె చేసుకున్న పాపానికి ఆమె శిక్ష అనిపిస్తుంది, దేవుడే ఆమె శిక్షిస్తాడులే అని కంగారు పడిపోతున్నాడండి. అందరూ హల్లెలూయా చెప్పండి. అవును, యోసేపు నీతిమంతుడు, మరియ కూడా నీతిమంతురాలు. ఈ ఇద్దరు నీతిమంతులు కలిగిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిమంతుడు. అందరూ హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను. యోసేపు నీతిమంతుడు అని రాయబడింది, మరియ కూడా నీతిమంతురాలు. ఇప్పుడు వీళ్ళిద్దరు వివాహం జరగకుండానే మరియ గర్భం ధరించింది అనుకోండి. అయితే ఇప్పుడు యేసు ప్రభు యొక్క తండ్రి ఎవరు? యోసేపు. యేసు ప్రభు యొక్క తల్లి ఎవరు? మరియ. అవును, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించిన. జనాభా లెక్కలు రాశారు, కైసర్ అగస్టస్ పరిపాలనలో అది సెన్సెస్, పాపులేషన్, జనాభా లెక్కలు రాయాలన్నప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళి రాయించుకునేటప్పుడు ఇప్పుడు యోసేపు, మరియ, అవునా, తర్వాత యేసు ప్రభు జన్మించాడు, అప్పుడే జన్మించాడు. ఇప్పుడు యేసు ప్రభు జన్మించగానే ఇప్పుడు ఆధార్ కార్డులు ఎట్లా పుట్టగానే నమోదు చేయాలో అర్థమవుతుందా బాగా? అలా నమోదు చేసినప్పుడు యేసు ప్రభు అన్న పేరు నమోదు చేయగానే ఆయన తండ్రి ఎవరైనా అడుగుతాడు రాసుకునేవాడు, తల్లి ఎవరైనా అడుగుతాడు, ఎవరి పేరు చెప్పాలి? యోసేపు తండ్రి చెప్పండి, తల్లి మరి. అవునండి, అందుకే యేసు ప్రభు పుట్టి పెరిగి పెద్దవాడై సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు ఆ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రులు, సద్దుకాయులు, ఆ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు యేసు ప్రభు చూసి. ఇతనా వడ్డవాణి కుమారుడు కాదా అంటే, వడ్రంగి పని చేసుకుని ఆయన యొక్క కుమారుడు కాదా కొంతమంది, ఈయన యోసేపు కుమారుడు కాదా అని కొంతమంది, ఈయన మరీ కుమారుడు కాదా అని కొంతమంది. అక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది యేసు ప్రభు యొక్క తండ్రి యోసేపు, యేసు ప్రభు యొక్క తల్లి మరి. సరే, ఇప్పుడు ఆ యోసేపు, మావిన యోసేపు రహస్యంగా వెళ్ళాడాలని కలవరపడిపోతున్నాడు. ఎందుకు పడతాడు వినండి. యోసేపు ఏమో మరియ తప్పు చేసిన అనిపిస్తలా. అందరూ హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, యోసేపుకి మరియ ఒక పాపాత్మురాలు అని అనిపించట్లా. ఎందుకంటే ఈయన ఎట్లా నీతిమంతుడో ఆమె కూడా నీతిమంతురాలు అని బలంగా ఉంది విశ్వాసం. యోసేపు సమాజాన్ని ఎదిరించి మరియని చేర్చుకున్నా సమాజం ఏం చేస్తుంది అంటే వీళ్ళని వెలివేస్తుంది. బాగా వినండి, సమాజాన్ని ఎదిరించి యేసు ప్రభు యోసేపు మరియని చేర్చుకున్నా పోతే పోయిందిలే, నేను ప్రధానం చేయబడ్డాను కాబట్టి నేనే వివాహం చేసుకోవాలి అని సమాజాన్ని ఎదిరించి యోసేపు ఆమెను వివాహం చేసుకున్నాడు అనుకోండి, వీళ్ళిద్దరినీ వాళ్ళ సమాజం వెలివేస్తారు. రెండోది, ఆ రోజుల్లో ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించేటట్లుగా చేసేవాళ్ళు వీళ్ళు. ఎవరిళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రులు, సద్దుకాయులు. వాళ్ళు పాటించారు కానీ ప్రజల్ని పాటించేటట్లుగా చేసేవాళ్ళు. వాళ్ళకైతే అది అది చెల్లదు, అది అమలు కాదు. కానీ ప్రజల మీద రుద్దటానికి వాళ్ళు చేసేవాళ్ళు. చాలా జాగ్రత్త వినండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అందుకనే ఈ గొడవంతా ఎందుకురా బాబు యోసేపు ఆలోచిస్తున్నాడు. ఈ గొడవంతా ఎందుకు? నేను ఆమెను నమ్మి నేను చేర్చుకోవడం ఎందుకు? ఆ తర్వాత నేను విలువే పెట్టడం ఎందుకు? నేను గొడవ చేయను. నేనేం చేస్తానంటే రహస్యంగా నేను ఆమెని విడనాడతాను అనుకుంటున్నాను. అందరూ హల్లెలూయా చెప్పండి. రహస్యంగా ఆమె నేను విడనాడుతాను అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవదూత వెళ్ళాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 20వ వచనం, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా
ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది అని, ఆమె ఒక కుమారుని కనును అని ఇదంతా చెప్తా ఉన్నాను. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అలా చెప్పాడో అండి, యోసేపు భయపడుతుంటే దేవదూత యోసేపు దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నీవు మరియని చేర్చుకోవడానికి భయపడద్దు, మరియని చేర్చుకోవడానికి భయపడద్దు. సమాజం ఏమైనా అంటాదేమో, సమాజం ఏమైనా వెలివేస్తుందేమో, మిమ్మల్ని నిందల పాలు చేస్తుందేమో అని మీరు నువ్వేం భయపడద్దు అని ధైర్యం ఇస్తూ ఉన్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. మరియ నీతిమంతురాలు అని చెప్పినారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్లో మనం చూస్తే ఒక్క నీతిమంతుడు, మొట్టమొదటి నీతిమంతుడు ఉన్నాడు. ఆయన పేరేంటంటే అబ్రహాం. ఆయన పేరేంటండి? అబ్రహాం. రోమిల రాసిన పత్రం రాస్తాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడను గురించి మహిమని పొందలేకపోతున్నారు. కరెక్టే. అయితే ఈ యొక్క యేసు ప్రభు ఆయన వచ్చిన కృత నిబంధనలో అనుకోండి, పాత నిబంధనలో ఒక నీతిమంతుడు ఈ లోకంలో వచ్చాడు. ఆయన పేరే అబ్రహాం. ఆ నీతిమంతుడి గురించి మనం చూస్తే వాక్యం రాయబడింది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అవునండి, అవునండి. అయితే అబ్రహాము నీతిమంతుడు. రెండవదిగా మనం చూస్తే లూకాసు వార్తలో మనం చూస్తే యేసు ప్రభు ఆయన 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు, అంటే స్వార్థ పరిచర్య ప్రారంభించే వరకు తన తల్లిదండ్రులకి ఆయన లోబడి శారీరక యేసు ప్రభు వయసు 18 సంవత్సరాలు వాళ్ళు తమ వాడికి చొప్పున దేవాలయానికి వెళ్ళారు. ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు అక్కడే అక్కడ ఆగిపోయాడు. ఏం చేస్తున్నాడు అంటే, అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రులు, సద్దుకాయలు అందరు కలిసి కూర్చొని లేఖనాలు, ధర్మశాస్త్రాలను మాట్లాడుకోండి అంటే ఆయన వింటున్నాడు. ఆయన వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నాడు. వాళ్ళు చెప్పలేకపోతే ఈయనే సమాధానం చెప్తున్నాడు. అక్కడ ఉండిపోయాడు. వీళ్ళు యేసు ప్రభు తల్లిదండ్రులు ఒక రోజు ప్రయాణం చేసి వెళ్ళిపోయి అప్పుడు ఈయన కోసం వెతుక్కుంటుంది. అప్పుడు ఈయన కోసం వెతుక్కుంటుంది. ఈయన వాళ్ళ బంధువుల్లో ఎవరి మధ్యలో ఉన్నాడు అని వెతికితే ఈయన ఎక్కడా లేడు. మళ్ళీ తిరిగి వచ్చారు. యెరూషలేం దేవాలయంలో ఉన్నాడు. ఏంటైనా నువ్వు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావేంటి అని మరీ అడిగితే ప్రభు ఒకే ఒక మాట అంటున్నాడు, నేను నా తండ్రి పందం మీద ఉండవాలని మీరు ఎదుగురా. అందరూ హల్లెలూయా చెప్పండి అని బైబిల్ ఏం రాయబడిందంటే, అట్లా చెప్పినా ఆయన మాట మాట్లాడకుండా ఆయన తన తల్లిదండ్రులతో వెళ్ళి ఆయన ఇంట్లోనే, తన ఇంట్లోనే 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన అక్కడే ఉన్నాడు. సరే, ఒకసారి యేసు ప్రభు సువార్త పరిచర్య చేస్తున్న దినాల్లో ఒక ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఇల్లు బాగా కిటకిటలు ఆడిపోయి జనం ఇంటి లోపల బయట అంటూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క తల్లి మరి ఎవరైతే యేసు ప్రభు జన్మనిచ్చిందో ఆమె, అలాగే ఇతర పిల్లలు వచ్చారు. ఇతర పిల్లలు అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియమ్మకి యోసేపు పెళ్ళయింది. బాగా వినండి, మరియమ్మకి యోసేపు పెళ్ళయింది. మరియమ్మ యోసేపుని వివాహం చేసుకున్న తర్వాత 3 పిల్లలను కన్నాడు. ఎంతమంది? 3 పిల్లలను కన్నాడు. చాలా మందికి సత్యం తెలియదు. మరియ యేసు ఒక్కడికే జన్మనిచ్చిందేమో, ఇంకా తర్వాత పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందేమో అని అనుకునేది. వివాహం జరగక ముందే పరిశుద్ధాత్మ వలన గర్భం నుంచి ఒక
కుమారుని కనింది యేసు ప్రభు అని, యేసు అని పేరుతో. వివాహమైన తర్వాత మరియకి 3 పిల్లలు కలిగారు. అది వాక్యంలో ఉన్న మాట. వాళ్ళు యేసు ప్రభుని కలుస్తానికి వచ్చారు. అందరూ హల్లెలూయా చెప్పండి. మీకు ఇంకో సత్యం చెప్తాను. ఆ మరియ కన్నా పిల్లలు యేసు ప్రభు ఇంట్లో ఉండగానే, అంటే సేవకి రాకముందే కనింది. ఎప్పుడు చెప్పండి? సేవకి రాకముందే కనింది. అంటే ఆ 3 పిల్లలు యేసు ప్రభుతో కలిపి 4 ఉండగానే యేసు ప్రభు 30 సంవత్సరాల వయసు రాగానే తన ఇంట్లోంచి బయటకు వచ్చాడు. అంటే ఆ పిల్లలతో యేసు ప్రభుకి మంచి సంబంధం ఉంది. అన్న తమ్ముళ్ళే కదా, అన్న తమ్ముళ్ళే కాదా? అయితే ఇక్కడ ఒక ఇంట్లో ఉన్నాడు. ఒకసారి సువార్త పరిచయం ప్రారంభించి ఆయన సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నాడు. జనం బాగా కిటకిటలాడిపోతున్నారు. వీళ్ళు వచ్చి బయట ఉన్నారు. బయట నుంచి కబురు చేసేసి యేసు ప్రభుకి, ఎదుగో నీ తల్లి నీ సహోదరులు వచ్చారు. ప్రభు ఏమంటాడు తెలుసా? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అన్నాడు. అందరికీ చాలా ఆశ్చర్యం అయిపోయింది. అదేంటంటే, అరే 9 నెలలు మోసి కానీ పెంచి 30 సంవత్సరాలు పెద్ద చేస్తే ఇప్పుడు ఈయనేమంటున్నాడు? నా తల్లి ఎవరు చెప్పండి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అంటున్నాడు. ఏంటి? అవునండి, నేను మీకు మాట చెప్తాను. యేసు ప్రభు దేవుడు. ఆయనకంటూ ఒక పుట్టుక, ఒక మరణం అనేది లేదు. మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. ఈ లోకంలో రక్షకుడుగా పుట్టాడు. అంతేగాని ఈ రోజు నుంచి డిసెంబర్ 25 ఆయన డేట్ ఆఫ్ బర్త్ డిసెంబర్ 25 కాదు. ఆయన ఎప్పటి నుంచో ఆయన ఉన్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. అవును, సమీపించరాని తేజస్సులో ఆయన అమరత్వం కలిగి ఆయన నివసిస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన ఈ లోకంలోకి వచ్చిన ఆ తారీఖు డిసెంబర్ 25. చాలా మంది అలా ఆలోచిస్తా ఉన్నారు. సరే, చూసినట్లయితే నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అంటాడు. ఎందుకంటున్నాడు తెలుసా? ఆయనకంటూ ఒక సొంత తల్లి ఎవరు లేరు, ఆయనకంటూ సొంత సహోదరులు లేరు. ఈ లోకంలోకి ఒక మానవ కార్యగా రావాల్సి వచ్చింది కాబట్టి వచ్చాడు. ఒక కన్యక గర్భం ద్వారా వచ్చాడు. సరే, ఆ తర్వాత మరియమ్మ గారి వివాహమై పిల్లలు కలిగేటప్పుడు ఆ సహోదరులు ఉన్నారు. అయినంత మాత్రాన ఆయన ఈ లోక సంబంధమైన వాడు కాదు, ఆయన రక్త మాంసములు కలిగిన వాడు కాదు, మట్టివాడు అంతకంటే కాదు మనలాగా. అయితే అందుకనే ఆయన శిలువలో మరణించేటప్పుడు ఆయన 7 మాటలు పలికాడు. అవునా? 7 మాటలు పలికినప్పుడు 7 మాటల్లో ఒక మాట ఏం పలికాడు? ఆయన తన శిష్యునితో చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నీ తల్లి అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. నీ తల్లి అంటున్నాడు, నా తల్లి అంటున్నాడు. విన్నారా బాగా? ఇదిగో నీ తల్లి అంటున్నాడు, నా తల్లి అంటున్నాడు. ఆయనకంటే ఈ లోకంలో సొంత తల్లి లేదు. ఆ శిష్యునితో చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి. ఆ తల్లితో చెప్తున్నాడు, ఇదిగో నీ కుమారుడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, అది ఎక్కడుందా అనుకుంటున్నారా? యోహాను సువార్త 19వ అధ్యాయం 25 నుంచి 27. యోహాను సువార్త 19వ అధ్యాయం 25 నుంచి 27. బైబిల్ చదివితే ఇవన్నీ అర్థం. యేసు తన తల్లియు, ఎవరంట నిలబడింది? తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును దగ్గర నిల్చుని చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తన తల్లితో ఏం చెప్తున్నాడు? ఈయన నీ కుమారుడు. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆయన సపరేట్ అండి. ఆయన మనలాంటి వాడు కాదు, మనతో పాటు సమానుడు కాదు. సరే, అందుకనే మనం చూసినట్లయితే మరియమ్మ గారి గురించి ఇంకో మాట చెప్పాలి. అదేంటంటే, యేసు ప్రభు ఈ లోకంలో రావాలి వచ్చాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు, మరణించాడు, తిరిగి లేచాడు,
పరలోకానికి వెళ్ళే టైం అయింది, వెళ్ళిపోయాడు. చాలా మందికి ఇప్పుడు ఒక అనుమానాన్ని కలిగేటట్టు చెప్తారు. పాపం తల్లిని సహోదరులను తీసుకెళ్ళలేదేంటి? తీసుకెళ్ళా. అందరు హల్లెలూయా చెప్పండి. తీసుకెళ్ళా. ఆయన ఒకటే చెప్పాడు, వాళ్ళు యేసుప్రభువుకి తల్లి, యేసుప్రభువుకి సహోదరులు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఉన్నారు 120 మంది కొండ మీద, ఒలీవల కొండ మీద 120 మంది ఉంటే వాళ్ళలో యేసుప్రభువుకి తల్లి, యేసుప్రభు సహోదరులు కూడా ఉన్నారు. వాళ్ళతో ఏం చెప్పాడు? పరిశుద్ధ ఆత్మ, మీరు ఎటు వెళ్ళద్దు, యెరూషలేములో ఉండండి, పరిశుద్ధాత్మను పంపిస్తారు, పరిశుద్ధాత్మను పొందండి. మరియమ్మ గారు పరిశుద్ధాత్మను పొంది ఆమె పరలోకానికి వెళ్ళిపోయింది. అందరూ హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభువుని బట్టి కాదండో, యేసు ప్రభువుని బట్టి కాదు, ఆమె పరిశుద్ధాత్మను పొంది ఆమె పరలోకానికి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మరియమ్మ నీతిమంతురాలు, యోసేపు నీతిమంతుడు అని చూశారు. ఇప్పుడు ప్రభు కూడా నీతిమంతుడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 18 నుంచి. నా గొంతు బాగా దగ్గి గొంతు మారిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు నిజంగా ధన్యులే. పాపం ఈ లైవ్ లో వింటున్న వాళ్ళకి ఆడియో సరిగా వస్తుందో లేదో, అర్థమవుతుందో లేదో కామెంట్ పెడుతూ ఉండండి, మా వాళ్ళు చూసి చెప్తా ఉంటున్నారు. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వాక్యం, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణంనకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచేదను. ఈయన జగడమాడడు, ఈయన కేకలు వేయడు, వీధుల్లో ఈయన స్వరం ఎవరికి వినబడదు. ఈయన అన్ని జనులకు నా న్యాయ విధిని ప్రచురపరచను. ఇలా యేసు ప్రభు గురించి ప్రవక్త ప్రవచిస్తున్నాడు. అవునండి, యేసు ప్రభు నీతిమంతుడు. ఇంకో విషయం కూడా చెప్తాడు. అదేంటంటే, యెరూషలేములో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన పేరు సుమియోన్. ఆ సుమియోన్ ఒక ప్రవచనం చెప్తున్నాడు యేసు ప్రభు విషయంలో. అంటే నేను చెప్తాను చూడండి, ఆయన ఎలా చెప్తున్నాడు ప్రవచనం. యేసు ప్రభు వాళ్ళ యొక్క యూదుల ఆచార ప్రకారంగా యేసు ప్రభు పుట్టిన 9 రోజులకు అనుకుంటా వాళ్ళు యెరూషలేం దేవాలయం తీసుకుని వెళ్ళారు. అవును, అక్కడ ఉన్నది నేను చదువుతున్నాను ఏంటండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 21. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన్ను పడక మునుపు దేవదూత చేత పెట్టిన పేరు యేసు అన్న శబ్దమునకు రక్షకుడని అర్థం అన్న పేరు వారు ఆయన పెట్టింది. ఈ రోజుల్లో పేరు ఎప్పుడుకో పెడుతున్నారు. ఆ రోజుల్లో యేసు పుట్టిన 8 రోజులకే ఆయన పేరు పెడుతున్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ రోజు ఎప్పుడు పెడుతున్నారు? ఈ రోజుల్లో 6వ నెల 6వ రోజు అన్నం ముట్టించేటప్పుడు పేరు పెడుతున్నారు. కానీ ఇప్పుడు రూల్స్ మారిపోయినాయండి. బిడ్డ పుట్టక ముందే ఆ బిడ్డ పేరు మనం అనుకొని ఉండాలి. మగ బిడ్డ అయితే ఈ పేరు చెప్పండి, బిడ్డ అయితే ఈ పేరు. పుట్టగానే వాళ్ళకి మనం ఇచ్చేయాలి పేరు. ఎవరికి? నమోదు చేసుకునే వాళ్ళకి పేరు ఇచ్చేయాలి. ఈ పేరు పెడతామని. సరే, ఏది ఏమైనా ఆయనకి పేరు పెట్టారు. 22 వచ్చింది. మోషే ధర్మశాస్త్రం చెప్తున్న వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూరు మగపిల్ల ప్రభు ప్రతిష్ఠ చేయవాలి అని ప్రభు ధర్మశాస్త్రం రాయబడిన ప్రకారం ఆయనను ప్రభుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రం చెప్పబడినట్లు గువ్వలనైనను జత నైనను 2 పావురం పిల్లలైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేము తీసుకెళ్లారు. మావినండి, ధర్మశాస్త్రంలో ఉన్నది జత గువ్వలు కానీ జత పావురాలు కానీ సమర్పించాలి, బలి అర్పించాలి ప్రతిష్ఠించేటప్పుడు. సరే, అక్కడ చెప్పబడినట్లుగా ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారం వెళ్ళారు. 25 వచ్చింది, 2వ అధ్యాయం 25 వచ్చింది.
యెరూషలేము నందు సిమియోను అని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు కాదని కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క పరిస్థితిని చూడక మునిపే మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడుగా అయి అతడు దేవాలయంలోకి వచ్చాను. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆయనకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే, నీవు ప్రభువుని చూడకుండా సావు. అందరూ హల్లెలూయా చెప్పండి అని చెప్పినట్లు ఆయన బతికే ఉన్నాడు. పాపం యేసు ప్రభు పుట్టాడు. ఆయన్ని ప్రతిష్ఠించడానికి దేవాలయం తీసుకుని వెళ్ళాడు. దేవాలయం తీసుకెళ్ళినప్పుడు ఆయన ఆత్మశుడి దేవాలయానికి వచ్చాడు. అయితే 27 వచ్చింది. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించటకు తల్లిదండ్రులు ప్రభు శిశువైన యేసును దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచూ ఇట్లా. అందరూ హల్లెలూయా చెప్పండి. మీకు తెలిసిన ఆయన పెరిగి పెద్దవాడు అవ్వలేదు, గొప్ప కార్యాలు చేయలేదు, ఇంకా బోధలు చేయలేదు, ఇంకా జస్ట్ పుట్టి ఎన్ని రోజులైంది? 8 రోజులైంది. 8 రోజులకి వాళ్ళ తల్లిదండ్రులు దేవాలయం తీసుకుని వెళ్తే ఏంటంటే ఫస్ట్ వ్యక్తి ఈయనే, సిమియోను. ఆయన వచ్చి ఆ శిశువుని ఎత్తుకొని ప్రవచిస్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆ శిశువు గురించి ప్రవచిస్తున్నాడు. ఈ దినమున నా ప్రియమైన సహోదరుడు యేసు ప్రభు నీతిమంతుడు. ఆ ప్రవచించే దాంట్లోని మరి మనం చూసినట్లయితే ఆ యొక్క మరియా, ఆ యొక్క సిమియోను మరియతో ఒక మాట చెప్తున్నాడు. నీ యొక్క గర్భములో ఒక ఖడ్గము దూసుకొని వెళ్తుంది, నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకొని వెళ్తుంది అని చెప్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. ఇది ఆ యొక్క గొర్రెల కాపరుల యొక్క యోసేపు యొక్క భయం గురించిన ఇది రెండవది. అయితే ఇంకొక విషయం మనం చూస్తాం. అదేంటంటే ఈరోజు అసలు టాపిక్ ఏంటంటే మీకు ఆనవాలు. ఏంటంటే అది మీకు ఆనవాలు. గొర్రెల కాపరులకి దేవదూత యేసు ప్రభు యొక్క పుట్టు గురించి చెప్పిన తర్వాత అప్పుడు ఒక మాట చెప్తున్నాడు. యేసు ప్రభు పుట్టు గురించి చెప్తా ఒక మాట చెప్తున్నాడు గొర్రెల దేవదూత గొర్రెల కాపరులకి. లూకా సువార్త 2వ అధ్యాయం 12వ. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పరుండిట మీరు చూచేదారు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆనవాలు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఆనవాలు అనేది చాలా చాలా ఎందుకు యోదయ దేశపు బెత్లెహేం అంటే ఒక పేట కాదు. ఏం చెప్తున్నా? యోదయ దేశం బెత్లెహేం అంటే ఒక పేట కాదు, పోనీ ఒక బజార్ కాదు, అది కొంచెం పెద్దది. వీళ్ళేమో పొలంలో ఉండి మందలు కాసుకుంటున్నారు. దేవదూత వీళ్ళని ప్రాపర్గా గైడ్ చేయడానికి ఒక ఆనవాళ్ళని ఖచ్చితంగా చెప్పక తప్పలేదు. ఎందుకంటే చదువు లేని వాళ్ళు రాత్రి టైంలో పగలైన అందరూ మెలకుగా ఉంటారు. ఏమండి యోసేపు ఎక్కడ, ఆ మరి ఎక్కడ, పోనీ ఇక్కడ ఏమైనా పశువుల పాకలు ఉన్నాయా అని అడిగితే చెప్తారు. గ్రామాల్లో ఖచ్చితంగా చెప్తారు. ఇంటి పేరు కూడా అడుగుతారు. ఇంటి పేరు కూడా, వాళ్ళ ఇంటి పేరు ఏంటి అండి, ఇంటి పేరు చెప్తే వెంటనే చెప్పేస్తారు పలానా చోట ఉన్నారని ఆ ఇంటి పేరు వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లు ఆ నైట్ టైంలో ఎవరిని అడుగుతారు? ఎవరిని అడగలేదు కదా. అందులో ఇంకో విషయం, యేసు ప్రభు పుట్టిన టైంలోనే అదే యోదయ దేశ బెత్లెహేంలో ఉన్న ప్రజల్లో ఇంకెవరైనా ఏ కుటుంబంలో ఒకరిద్దరు పుట్టుండొచ్చు. అందరూ హల్లెలూయా చెప్పండి. మీకు అర్థమైందా? ఆనవాలు, దేవదూత ఆనవాలు గొర్రెల కాపర్లు చెప్పవలసిన అవసరం ఏంటి? అది నా యొక్క టాపిక్. దానికి ఇదే మీకు ఆనవాలని చెప్తున్నాడు కదా. గొర్రెల కాపర్లకి దేవదూత ఒక ఆనవాలు ఎందుకు చెప్పవలసి వచ్చింది అని మనం చూస్తే,
అని మనం చూస్తే ఆ యూదయ దేశం బెత్లెహేంలో కరెక్ట్గా యేసు ప్రభు పుట్టిన దినముననే ఎవరైనా ఇంట్లో ఎవరైనా పుట్టుండొచ్చు, వీళ్ళు కరెక్ట్ వ్యక్తి దగ్గరికి వెళ్లకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఆయన చూసి ఈయనే లోకరక్షకుడని సంబరపడతారేమో. సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎలా కుదురుతుంది? ఆనవాళ్ళు చెప్పాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. ఏం చెప్పాలి చెప్పండి అందరూ, ఏం చెప్పాలి? ఆనవాలు అనేది చాలా ప్రాముఖ్యం. నేను మీకు ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా. రహాబ్ అనే వేసి ఉంది, ఎరుకో పట్టణం గోడ పైన ఉంటుంది. ఈ యెహోషువ యుద్ధం చేసుకుంటూ జయించుకుంటూ వస్తున్నాడు మోషే తర్వాత. ఆ యెహోషువ పంపించిన వేగులు వారిని ఆమె జాగ్రత్తగా దాచిపెట్టింది. రాజుకు తెలిసిన వేగులు వారు వచ్చారు మన దేశం కదా, సైనికులు పంపించాడు, వాళ్ళు పట్టుకొని రండి చంపేద్దాం. అయితే ఈమె వేసి అయినా ఆ వేగుల వారిని దాచిపెట్టింది, దాచిపెట్టింది. అయితే వేగుల వారు వెళ్తా, మేము రాబోతున్నాం, ఈ పట్టణం మీద యుద్ధం రాబోతున్నాం, నీవు మమ్మల్ని దాచిపెట్టి మా ప్రాణాన్ని కాపాడావు కాబట్టి నీ కుటుంబాన్ని మేము కాపాడాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. నీ కుటుంబాన్ని మేము కాపాడాలి. కాపాడటం కోసం నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఒక ఆనవాలు పెట్టు. ఏం పెట్టు? అందరు చెప్పండి, ఏం పెట్టు? ఆనవాలు. ఎందుకంటే ఎరుకో పట్టణం మీద ఉన్న గోడ మీద ఉన్న ఇళ్ళన్నీ ఒకే రకంగా ఉన్నాయి. అందరూ హల్లెలూయా చెప్పండి. ఎరుకో పట్టణపు గోడ మీద ఉన్న గోడ అంటే ప్రాకారం మీద ఉన్న ఇళ్ళన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఏ ఇల్లు రహాబులని ఎవరు తెలుస్తుంది? యుద్ధం, ఇద్దరు వేగుల వారు వెళ్ళారు. అయితే ఇశ్రాయేలు యొక్క సైన్యం అంతటికి రహాబు ఇల్లు కనుక్కొని ఎట్లా, వాళ్ళు కాపాడటం ఎలా? అందుకని వాళ్ళు చెప్పారు ఒక ఆనవాళ్ళు పెట్టు. ఏంటి ఆనవాళ్ళు సార్? ఎర్ర తొగరపు దారం కిటికీ కట్టు. అందరు హల్లెలూయా చెప్పండి. అదేంటిది? ఏమన్నారు దాన్ని? ఆనవాళ్ళు చెప్పండి. ఏంటిది అది? ఆనవాళ్ళు. ఎరుకో పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోషువ చెప్తున్నాడు ఇశ్రాయేలు, రే ఎవరి ఇంటికి అయితే ఎర్ర దారం కట్టి ఉంటుందో వాళ్ళని మనం కాపాడాలి. అందరు హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క బిడ్డలు, మనం కాపాడాలి, మనం వాళ్ళకి మేలు చేయాలి, మనం వాళ్ళకి ఉపకారం చేయాలి. కాబట్టి అది ఒక ఆనవాలు. ఇంకా ఏంటండి, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఒక ఆనవాలు దేవుడు ఇచ్చాడు. ఏంటో తెలుసా? గొర్రె పిల్లని చంపి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారబంధముల మీద, నిలువు కమ్మి మీద, అడ్డకమ్మి మీద పోయాలి. ఇప్పుడు సమారపు దూత ఐగుప్తు అంతా తిరుగుతున్నాడు, ప్రతి ఇంటికి వెళ్తున్నాడు. ఈ ఇంట్లోపలికి వెళ్ళకూడదు అంటానికి ఆనవాళ్ళు ఏంటంటే, సమారపు దూత బయట నుంచి వచ్చేటప్పుడు చూస్తాడు. ఏ ఇంటికి అయితే ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారబంధముల మీద, ఆ అడ్డకమ్మికి నిలువు కమ్మి పూసి ఉంటుందో ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. అదేంటిది? అది ఆనవాళ్ళు అని చెప్పండి. అదేంటిది? ఆనవాళ్ళు. అందరూ హల్లెలూయా చెప్పండి. అయితే ఈ ఆనవాళ్ళు గొర్రెల కాపలకి ఆ యొక్క ఆనవాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఆ ఆనవాళ్ళు బట్టి రాత్రి టైంలో ఎవరిని లేపకుండా, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు పొలం నుంచి నేరుగా వచ్చి తమ యొక్క వాళ్ళు వచ్చేసి వాళ్ళు కరెక్ట్ స్పాట్కి వచ్చి యేసు ప్రభువుని చూసి వాళ్ళు ఆయనలో సంతోషించి ఆనందిస్తూ ఉన్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మీకు ఇంకో మాట కూడా చెప్తాను, చాలా జాగ్రత్తగా. ఇప్పటి వరకు భయం గురించి చూసాం, భయపడుకునే పార్ట్ అయిపోయింది. తర్వాత ఆనవాళ్ళు అనే దాన్ని చూసేసి ఇంకో విషయం చెప్పాలి. అదేంటిదంటే చూడండి, క్రిస్మస్ యొక్క విశేషాలు చెప్పాలనుకున్నాను మీతో. ఏంటి ఆ క్రిస్మస్ యొక్క విశేషాలు అంటే, చాలా జాగ్రత్తగా. ఏంటి ఆ క్రిస్మస్ యొక్క విశేషాలు అంటే, మనం అందరం పుట్టినరోజు చేసుకుంటామా లేదా? చేసుకుంటాం. కానీ మన పుట్టినరోజులు వేరు, యేసు ప్రభు పుట్టినరోజు వేరు. క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టినరోజే కదా. మన పుట్టినరోజు మన ఇంట్లో మనం మాత్రమే జరుపుకుంటున్నాం.
కానీ యేసు ప్రభు పుట్టినరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు జరిపించుకుంటున్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అవును. రెండోది వినండి. రెండోది, మనం పుట్టినప్పుడు మన ఇంట్లో వాళ్ళు, మన బంధువులు, మన చుట్టాలు వాళ్ళే వచ్చారు కదా. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు అండి, యెరూషలేం ఎక్కడ, ఇజ్రాయెల్ దేశం ఎక్కడ, తూర్పు దేశం నుంచి రాజులు బయలుదేరి వచ్చారు. అందరూ హల్లెలూయా చెప్పండి. వాళ్ళేం భక్తులు కాదు, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కాదు, వాళ్ళు తూర్పు దేశం నుంచి బయలుదేరి వచ్చారు. వాళ్ళకి ఎంత పట్టుదల అంటే, ఆయన ఎక్కడ పుట్టాడో మేము ఆయన దర్శించాలి అన్న పట్టుదలతో వచ్చారు. సరే, అది రెండో విషయం. మూడో విషయం, యేసు ప్రభు పుట్టిన వార్త దేవదూత, పరలోకం నుంచి దేవదూత దిగొచ్చి గొర్రెల కాపలు చెప్తున్నాడు. మనం పుట్టినప్పుడు ఎవరైనా వెళ్ళి చెప్పారా? ఏ దేవదూత అని చెప్పింది ఎవరికైనా? లేదు అని చెప్పండి. లేదు. మనం పుట్టినప్పుడు ఏ దేవదూత అని ఎవరికైనా చెప్పిందా? లేదు. చూడండి, యేసు పుట్టుక ఎంత విశేషం. ఇంకా విషయం చెప్తాను నేను. ఇలా వాళ్ళు సరే యేసు ప్రభు పుట్టాడు, ఆ ముగ్గురు వచ్చారు. బైబిల్లో జ్ఞానులను, మూల భాషలో చూస్తే రాజులను, అందరూ హల్లెలూయా చెప్పండి. వాళ్ళు జ్ఞానులు చెప్పండి, వాళ్ళు రాజులు. అయితే ఇక్కడే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు యేసు ప్రభు దర్శించడానికి వచ్చే టైంకి యేసు ప్రభు యొక్క వయసు సుమారుగా 2 సంవత్సరాలు. ఎంత అంట చెప్పాలి అందరూ? ఎంత అంట? సుమారుగా 2 సంవత్సరాలు. అయితే ఆ 2 సంవత్సరాల వయసులో ఉన్న ప్రభు పశువుల తొట్టిలో ఏం పరుండి లేదు. పశువుల పాకలు అయితే ఉన్నాడు, కానీ పశువుల తొట్టిలో ఏమి పండుకోలేదు. బావింది. అయితే ఇక్కడే విచిత్రం, 2 సంవత్సరాల వయసులో ఎవరికి సరిగ్గా మాటలు కూడా రావు కదా. సరిగ్గా మాటలు కూడా రావు. ఆయనకి సరిగ్గా మాటలు రాకపోయినా, ఆయన బోధలు చేయకపోయినా, ఆయన అద్భుతాలు చేయకపోయినా, వాళ్ళు వచ్చారు ఆయనకి సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఆయన దేవునిగా పూజిస్తున్నారు, ఆయన్ని రాజుగా పూజిస్తున్నారు. ఇది విశేషం కాదా? అందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనం కూడా పుట్టాం. మనం పుట్టినప్పుడు వయసులో పెద్దవాళ్ళు, స్థితిలో పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి మనకు దండం పెట్టారా? పెట్టలేదని చెప్పండి. పెట్టరు. 2 సంవత్సరాలు ఒంటెల మీద ప్రయాణం చేసి వచ్చి వాళ్ళ రాజ్యాలు వదిలొచ్చి పశువుల పాకలో ఉన్న వాడికి ఏం చేస్తున్నారు చెప్పాలి? దండం పెట్టి. చూడండి, ఈ రోజుల్లో వందనాలని అంటారు కదా, ఆ రోజులు అట్లా కాదు. రాజులు ఎదుటికి ఎవరైనా వస్తే నేల మీద పడుకోవాలి. సాష్టాంగ నమస్కారం అంటే ఏంటి? ఇలా కాదు. ఈ రోజు ఎలా అంటున్నారు, లేదా పెడుతున్నారు. కానీ ఆ రోజు అలా కాదు. ఒక రాజుకి గౌరవించాలంటే నేల మీద సాష్టాంగ పడి, అంటే అంతగా తగ్గించుకుంటున్నారా? వీళ్ళు వయసులో పెద్దవాళ్ళు, రాజరికం, అలాగే జ్ఞానులు సాష్టాంగం పడి 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి నిజంగా ఆరాధిస్తున్నారంటే, మన బర్త్డేస్ వేరు, యేసు బర్త్డే వేరు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఒకవేళ పెరిగి పెద్దవాడయ్యాడు, మంచిగా జ్ఞానంగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, వాక్యం అందరినీ కూడా చేస్తున్నాడండి అనుకోవచ్చు. అద్భుతాలు చేస్తున్నాడు, రోగులు బాగు చేస్తున్నాడు, దయ్యాలు కొడుతున్నాడు, చనిపోయిన వాళ్ళు చెప్తాడంటే మొక్కిదా, అది వేరే విషయం. ఆయన వయసు 2 సంవత్సరాలే, ఇంకా అక్కడే ఉన్నాడు తల్లిదండ్రుల ఆధీనంలోనే. అది సరే, మన పుట్టినరోజుకి యేసు పుట్టినరోజుకి తేడా. ఇంకా కొన్ని విషయాల్లో అదేంటంటే క్రిస్మస్. దీని పేరు మావినండి. దీని పేరు ఏంటిది? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడానికి. అయితే క్రిస్మస్ అని అది తరతరాలుగా వస్తుందన్నమాట. కొంతకాలం క్రితం కొంతమంది సాతాను సంబంధించిన వాళ్ళు ఎక్స్మస్ అని పెట్టారు. దానికి ఏంటిది?
ఎక్స్ అనే అక్షరాన్ని ఆరాధిస్తామా? క్రైస్ట్ అనే అక్షరాన్ని ఆరాధిస్తామా? అంటే క్రీస్తుని ఆరాధిస్తామా? ఎక్స్ అంటే ఏంటండి? చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది పిల్లలు. అదేంటిదంటే లెక్కలు చెప్పేటప్పుడు మాస్టర్ గారు మనం ఎక్స్ అనుకుందాం ఒకటి అని చెప్తాడు, అంతేనా? దీన్ని ఎక్స్ అనుకుందాం, దీన్ని వై అనుకుందాం, అంతే కదా? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇలా చెప్తాడు. అంటే ఎక్స్ అంటే అదేంటో తెలియదు ఆవిడకి. క్రిస్మస్ అనే దాన్ని ఏం మార్చేశారు? జాగ్రత్త, ఈరోజు ఎవరికైనా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పు, కానీ ఎక్స్మస్ అన్నావా నువ్వు అసలు చేయకపోయినా ఏమి ఇబ్బంది. అందరూ హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకోవాలి, నీ నోటితో ఒప్పుకోవాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. అపవాదైన సాతాను ఆలోచనతో క్రిస్మస్ అనేది ఎక్స్మస్ గా మార్చేశాడు. ఇది నా ప్రేమైన సహోదరి, చాలా విషయాలు మనం ఇప్పటి వరకు మనం విని ఉన్నాం. ఒక క్షణం అందరు లేచి నిలబడదామా? అందరు లేచి నిలబడదాం. లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా లేచి నిలబడారు. ఈ వాక్యాన్ని ఎంతమంది ఇళ్లలో ఉంటూ లైవ్ లో ఇళ్లలో ఉంటూ వాక్యాన్ని వింటున్నారు, వాళ్ళు కూడా లేచి నిలబడండి. అందరు కళ్ళు మూసుకోండి, లేచి నిలబడండి. అందరు కళ్ళు మూసుకోండి, అందరు నోళ్ళు తెరిచి, ప్రభువా ఈ దినమున నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే స్తోత్రాలు. అవును తండ్రి, ఈ క్రిస్మస్ గురించిన మంచి విషయాలు మేము విని ఉన్నాం. భయపడకుడి అని గొర్రెల కాపరితో దేవదూత చెప్తున్న మాటలు అంత మాత్రమే కాదు, యోసేపుతో దేవదూత చెప్తున్న మాటలు భయపడకుడు యోసేపు భయపడకుడు అని చెప్తున్న మాటలు ప్రభువా మేము విని ఉన్నాం. అంత మాత్రమే కాదు, నీ పుట్టుకలో ఉన్న విశేషాలు చాలా మేము నేర్చుకొని విన్నాం. ప్రభువా విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయంలో భద్రపరచుకోదు. వాక్యాన్ని ప్రభువా నామకార్థంగా బిడ్డలు వినడం కాదు, వాక్యానుసారంగా జీవించాలి. నీ నిత్యమైన రాకడ రాజ్యం బిడ్డలు సిద్ధపరచండి. ఎంతమంది బిడ్డలైతే రోగులుగా దేవా ఈ స్థలంలో ఈ చర్చిలో ఉన్నారు, లేదా లైవ్ లో ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలు ఎంతమంది రోగులుగా ఉన్నారు, వాళ్ళు ముట్టి స్వస్థపరచండి. నజరేయుడైన యేసు నామములో వాళ్ళ రోగాల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. ఎంతమంది సమస్యల్లో ఉన్నారు, ఎంతమంది ఇరుకులు ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా ఈ వాక్యం ద్వారా పాపలు రక్షించబడాలి, రోగులు స్వస్థత పొందాలి. దేవా ప్రజల్లో ఉన్న దురాత్మలు వెళ్ళిపోవాలి, అద్భుత కార్యాలను జరిగించండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు